స్కెచ్ గేమ్ స్కెచ్ గేమ్ కానీ వెరైటీ ఉన్నది. ఇప్పుడు చూసినావా, ఇది కూడా మైండ్ గేమే కదా. ఇప్పుడు అటు ఇట్లా ఎట్లున్నది అదే టైప్ లో మళ్ళీ ఈ సైడ్ రావాలి, ఉల్టా రావాలి. అంటే ఇప్పుడు ఈ 4 అటు, ఈ 3 ఇటు, ఈ 2 ఇట్లా ఇట్లా రావాలి. స్టెప్ ఇటు మారాలి. ఇట్లా ఎట్లా ఉందో స్టెప్ సేమ్ ఇదే మళ్ళీ ఇటు రావాలి. చేస్తే 500 రూపీస్ ఇస్తా. వావ్, పెద్ద అమౌంట్ వచ్చింది కదా. ఇది మైండ్ గేమ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పనిసరి కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా గేమ్స్ కావాలని ఉంటే ఈ గేమ్స్ చేయండి అని చెప్పి చేయండి. ఓకే, నేను ట్రై చేయాలా? నేనే ట్రై చేయనా? ముందు నువ్వే చేయాలి. ఇప్పుడు 500 ఇక్కడ పెడుతున్నా, ఎవరు గెలిస్తే వాళ్ళకు అంటే నీకు ఇస్తున్నా. అట్లా ఎట్లా వస్తుంది? రెండే స్టిక్లు యూజ్ చేసుకోవాలనా? 2 స్టిక్లు, 3 ఇట్లున్నాయి కదా. ఇది 3 స్టిక్లు యూజ్ చేయాలి. 3 స్కెచ్లు అంతే. ఇంకా మొత్తం పెట్టుకోవచ్చని మొత్తం జరుపుతున్నా నేను మంచిగా. చూడు, ఆలోచించు ఎట్లా చేయాలో తెలుసు. ట్రై చేస్తా. ట్రై టు బెస్ట్. ఇట్లా మొత్తం 3 స్టిక్లు ఉపయోగించాలా? ఇట్లా వచ్చింది. ఎంత అయింది ఇప్పుడు? 4, 3, 2, 1 అయింది కదా. కాదు, ఇప్పుడు అటు ఎట్లున్నది అట్లా పెట్టాలి. నువ్వు తీసుకొచ్చి మా 3 ఎట్లున్నది ఇది అట్లా అంటావా? ఇట్లా ఇప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చా? ఇటు రావాలా మళ్ళా? మొత్తం ఇటు రావాలి. అయ్యో, చూడు, ఆలోచించు. ఇప్పుడు ఒకటి నేను ఇట్లా పెట్టుకుంటాను. ఒకటే జరిపిన చూడు. ఇప్పుడు ఇది 3 ఉన్నాయి కదా, ఇది 2 అయినాయి కదా. బా, ఆలోచించితే ఈజీగా తెలుస్తుంది. ఈజీనా? ఎక్కడ ఆలోచిస్తే ఈజీ. 3 జరిపినా కానీ రాలే కదా. అట్లా చేస్తే ఎట్లా వచ్చినట్టు పెట్టాను. ఇప్పుడు ఇట్లా ఉన్నది, ఇట్లా సేమ్ మళ్ళీ ఆ స్టేజ్ లో సేమ్ ఇట్లా రావాలి. గెలిస్తే 500 ఇస్తారు కదా. ఆడ పెట్టినా కదా, తీసుకో, నీకే. ఎట్లయితుంది అట్లా చెయ్యి, నీ ప్రయత్నం. 2 మార్చిన చూడు, మళ్ళీ 3 మార్చుడు అవుతాను. అది ఎడిపోతుంది, ఈ 2 ఎడిపోతుంది. ఇట్లా వచ్చింది కదా. మైండ్ గేమ్. ఆలోచించు మంచిగా. ఆశల పల్లకిలోన 500 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టున్నది కదా. ఇట్లా వేస్తా, ఒక్క నిమిషం ఇట్లా వేస్తా. ఇప్పుడు ఇట్లున్నది కదా. చేస్తా. ఓడిపోతే ఏం లేదు, గెలిస్తే మాత్రం డబ్బులు ఇవ్వాలి చూడు. నాకు ఇస్తానని చెప్పిన తీసుకో, ఇచ్చేసిన. ముందు జరుపుకో. ఇట్లా అంటే లైన్ రావడం కోసం జరపచ్చు కదా. అంటే నేను నువ్వు జరిపినా జరపకుండా వస్తుంది, బరాబర్ పెడితే వస్తుందా? అంతే అంట. అంతే కదా.
ఇట్లా ఇప్పుడు ఎన్ని అయినాయి? రెండే జరిపిన కదా, రెండే జరిపిన కదా. మూడు అయినాయి ఇప్పుడు, మూడు అయిపోయినాయి. ఏ మూడు అయినాయి, రెండే అయినాయి అనుకుంటాను. ఎట్లనో అర్థం అవుతలేదు. ఇట్లనే కదా నేను పెట్టింది, నువ్వు పెట్టింది. మధ్యలో ఒకటి వస్తుంది. ఏమైంది? ఆలోచిస్తున్నా అంటే పెట్టడానికి వస్తలేదు మరి. థింక్ 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 చేయాలి చేయాలి. ఒకటి ఒకటే యూజ్ చేసిన చూడు. రెండు మూడు ఇప్పుడు చేసినా కదా, అట్లా ఎట్లా రాంగ్ వచ్చింది చూడు. ఇట్లనే కదా ఇప్పుడు నీ గేమ్ లో, ఇట్లనే కదా, ఇట్లనే కదా నా గేమ్. సరే నువ్వు లాంగ్ పెట్టినావు కొంచెం. నేనేమంటున్నా అంటే ఒక సెకండ్, ఇది 3 ఉన్నాయి, 4 ఉన్నాయి కదా ఇప్పుడు. ఇవి ఇట్లున్నాయి కదా, ఇట్లున్నాయి కదా. సరే ఇది ఇక్కడ పెట్టుకుంటా. రెండే ఇట్లా వచ్చేస్తాయి అంతేనా? ఇట్లే కదా, ఇట్లా అంటే ఉల్టా పెడతాను వీటిని, జరపలేను నేను ఇప్పుడు. ఏం తీయలేదు, రెండే చేసిన. ఇది ఒకటి రెండే చేసిన, ఇంకొకటి పెడితే అయిపోతుంది. రెండు సరిపోయినా నేను ఇప్పుడు. రెండు సరిపోయినా. అయ్యో మూడు ఎట్లా వస్తుంది మళ్ళీ? ఇట్లా పెట్టినా కదా ఇప్పుడు. ఇది ఇక్కడ సరే ఒకటి ఇట్లా పెడుతున్నా. ఇట్లా పెడుతున్నా ఒక సెకండ్. నేను ఎట్లా పెట్టుకుంటా, నీకు ఎందుకు పెట్టుకో. ఇట్లా కాదు కదా. సరే ఓడిపోయినా. ఇప్పుడు ఎట్లున్నాయి? వస్తలేదు. అటు స్ట్రైట్ ఉన్నాయి, గిట్లున్నాయి, గిట్లున్నాయి, ఇట్లున్నాయి, ఇది ఇట్లుండే, ఇట్లుండే, ఇది ఇట్లుండే, అంతే కదా. చూడు ఇట్లున్నాయి కదా. ఒకటి బరాబర్ పెడుతున్నావు కానీ తగ్గిపోయి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇట్లున్నాయి కదా. ఇది ఒకటి తీసుకోవాలి, ఇక్కడ పెట్టాలి. ఎన్నిసార్లు పెట్టినట్టు ఆలోచించాలి ఎట్లా వస్తుంది అని చెప్పి. ఇవి రెండు ఉన్నాయా? ఎన్నిసార్లు జరిపినా? ఒక్కోసారి జరిపిందా? ఇదిగో చూసుకో. అంటే మరి నువ్వు వచ్చినావు, ఇది ఇక్కడ పెట్టినావు, కానీ ఈ రెండు తీసి అక్కడ పెట్టేటి ఇక్కడ పెట్టినావు. నిజంగా ఎంత ట్రై చేసినా అర్థమైతే లేదు తెలుసా? తెలుసా ఇంతకుముందు చూసినావు ఈ గేమ్? మరి నాకు ఆల్రెడీ తెలిసింది. అంతేనా? చేస్తావా చేయాలేవా అని చెప్పి చూసిన. అంతేనా? ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పనిసరి చేసుకోండి.